ఓం శ్రీ మహాగణాధిపతే నమః. మే 20వ తేదీ బుధవారం 2026 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మే 20వ తేదీ బుధవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైన ఫలితాలతో మీరు ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారండి. మీరు కోరుకున్న విధంగా ప్రతి పనిని కూడా ఆచరణలో పెట్టుకుంటూ ప్రతి నిర్ణయాన్ని ఎంతో తెలివితేటలతో తీసుకుంటూ ప్రతి అడుగు వేయగలుగుతారు. కొత్త ఆలోచనలను కూడా చేసుకోగలుగుతారండి. కొత్త నిర్ణయాలు తీసుకునే విషయంలో కూడా ఈరోజు మరింతగా ముందంజలో ఉండే అవకాశం అయితే ఉండబోతుందండి. ఏదైతే గతంలో పెండింగ్లో ఉండిపోయిన పనులు కానీ, పూర్తి కాని పనులు కానీ, ఇట్లాంటివి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఈరోజు మీరు చక్కగా చక్కబెట్టుకునే అవకాశం మీకు లభిస్తుందండి. ఆలోచనలు చేసే విషయంలో మాత్రం చాలా అప్రమత్తంగా ప్రతి నిర్ణయాన్ని ఆలోచించి తీసుకోగలుగుతారు. అంటే ఏ నిర్ణయాన్ని పడితే ఆ నిర్ణయాన్ని సమయానికి అనుకూలంగా తీసేసుకోవడం, ఎలాంటి పనులు పడితే ఆ పనుల్లో ముందుకెళ్ళిపోవడం ఇట్లాంటివి లేకుండా ప్రతి నిర్ణయాన్ని కూడా ఆలోచిస్తూ చాలా అప్రమత్తంగా ప్రతి విషయాన్ని కూలంకుషంగా వివరణగా ఆలోచిస్తూ నిర్ణయాలను తీసుకోవడం ఈరోజు మీ ప్రత్యేకతగా ఉంటుందండి. అదే మిమ్మల్ని మరింతగా విజయాల వైపుకు నడిపిస్తుంది. అన్ని విషయాలలోనూ కూడా చక్కగా కలిసి వచ్చే విధంగా కూడా మీరు ముందుకు వెళ్ళే అవకాశాన్ని కూడా ఇస్తుందండి. నూతన పరిచయాలు జరిగే అవకాశం కూడా ఉండబోతుందండి. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధిని కూడా చూడగలుగుతారు. అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా చక్కగా అభివృద్ధి అనేది ఉంటుంది. కాలం కలిసి వస్తుంది. దైవ బలంతో మీరు ఏ పని చెయ్యాలి అనుకున్నప్పటికీ కూడా ఆ పనిని ఆచరణలో పెట్టుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం మీకు లభిస్తుందండి. ప్రతి విషయంలోనూ కూడా ముందు చూపుతో వ్యవహరించగలుగుతారు. ప్రతి నిర్ణయాన్ని కూడా తెలివితేటలతో తీసుకోగలుగుతారు. అనుకున్న ప్రతి పనిని కూడా ఆచరణలో పెట్టే విషయంలో ముందస్తు జాగ్రత్తలను అన్నిటినీ వహిస్తూ ఎంతో చాకచక్యంతో మీ ప్రతి పనిని కూడా ముందుకు తీసుకువెళ్ళే అవకాశం అయితే మీరు తీసుకోబోతున్నారండి. అన్ని పనులను కూడా చకచకా ముందుకు తీసుకువెళ్ళటంలో కానీ, ప్రతి విషయంలో నిర్ణయాలు తీసుకోవటంలో కానీ అందరి చేత మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకునే విధంగా మీ యొక్క వ్యవహార శైలి అయితే ఉండబోతుందండి. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఆ పరిస్థితులన్నిటినీ కూడా మీకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. ప్రతి పరిస్థితిని కూడా అర్థం చేసుకుంటూ అక్కడికి తగ్గట్టుగా మీరు వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. అంటే ఎవరిని నొప్పించకుండా మీ యొక్క పనులను కానీ, మీ యొక్క బాధ్యతలను కానీ నిర్వర్తించే క్రమంలో చక్కగా అక్కడ తెలివిగా వ్యవహరించగలుగుతారు. అందరినీ మెప్పించుకుంటూ మీ ప్రతి పనిని చేసుకోగలుగుతారు. అందరితోనూ కూడా గౌరవ మర్యాదలతో మెసులుకోగలుగుతారు. అందరి పట్ల ప్రేమానురాగాలను చూపించగలుగుతారు. ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి అడుగులు వేస్తూ తెలివైన నిర్ణయాలతో చక్కగా రాణించే విధంగా ముందుకు వెళ్ళగలుగుతారండి. అన్ని వృత్తులలో ఉన్నవారికి కాలం కలిసి రావడమే కాకుండా ఆర్థికంగా కూడా నిలదొక్కుకోవడానికి అవకాశాలు అయితే లభిస్తాయండి. ఆర్థికంగా చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. ఆర్థిక విషయాలలో తెలివైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆదాయం ఏదైతే ఉందో దాన్ని రెట్టింపు చేసుకునే విధంగా చక్కగా కష్టపడుతూ ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. పనిలో కాసింత పని భారం, ఒత్తిడి అనేవి సహజంగా ఉంటాయి. అవి ఉన్నప్పటికీ కూడా మీరు వేటిని కూడా వెనకంజ వేయటం కానీ, అలసిపోయాను ఈ పనిని వాయిదా వేస్తాను, లేకపోతే ఈ పనిని తర్వాత చేస్తాను అని అనుకోవడం కానీ, ఈ పనిని వదులుకుంటాను ఎక్కువగా అలసటగా ఉంది, పని వలన భారంగా ఉంది అని అనుకోవటం కానీ, ఇట్లాంటివి ఏమీ లేకుండా ప్రతి పనిని కూడా ఉత్సాహంతో ఇది నా బాధ్యత, నేను నిర్వర్తించుకుంటూ ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనతో ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటూ చక్కగా ప్రతి బాధ్యతను కూడా స్వీకరిస్తూ ముందుకు వెళ్ళటం మీకు ఈరోజు అన్ని విషయాలలోనూ కూడా కలిసి వచ్చే విధంగా ఉండబోతుందండి. అంటే మీ బాధ్యతలు ఎప్పుడైతే మీరు చక్కగా నిర్వర్తిస్తారో, అది కుటుంబ బాధ్యతలైనా అయి ఉండొచ్చండి, మీ వ్యక్తిగతమైన అయి ఉండొచ్చు, లేదా వృత్తిపరమైన బాధ్యతలైనా అయి ఉండొచ్చు. మీ బాధ్యతలను ఎప్పుడైతే మీరు చక్కగా ఆనందంగా స్వీకరిస్తారో అప్పుడు మీరు మీ యొక్క హక్కులను, మీ యొక్క ముందుకు వెళ్ళే పనిని కూడా చక్కబెట్టుకోగలుగుతారు. అంటే మీ బాధ్యతలు నిర్వర్తిస్తున్న క్రమంలో మీకు అన్నీ కలిసి వస్తాయి. అందరి నుంచి మద్దతు లభిస్తుంది. చక్కగా మీ యొక్క చురుకుదనాన్ని చూసి, మీ యొక్క కర్తవ్య నిర్వహణను చూసి అందరూ కూడా మీకు అన్ని విషయాలలో సహాయం చేయటం కానీ, అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండటం కానీ, మిమ్మల్ని మెచ్చుకోవటం కానీ, మీ పనులు సునాయాసంగా అవ్వటానికి అవకాశాన్ని అయితే ఇవ్వబోతుందండి.
పెట్టుబడుల తాలూకా లావాదేవీలను కూడా చక్కగా జరుపుకోగలుగుతారండి. పెట్టుబడులు పెట్టే అవకాశం కూడా లభిస్తుంది. ప్రతి నిర్ణయాన్ని కూడా ముందు చూపుతో ఆలోచించి తీసుకోవటం వల్ల కలిసి వచ్చే అవకాశాన్ని ఇస్తుందండి. మీ డబ్బు ఏదైతే ఉందో దాన్ని పొదుపు రూపంలో పెట్టడం కానీ, భవిష్యత్తు అవసరాలకు నిల్వ రూపంలో ఉంచుకోవడం కానీ ఇట్లాంటివి కూడా చేయగలుగుతారండి. ఏదైతే విలువైన వస్తు వాహనాలను ఎవరైనా కొనుగోలు చేయాలి, స్థిర చరాస్తులను కొనుగోలు చేయాలి అని కోరుకుంటున్నారో అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. ఆ దిశగా మీరు ఏ ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా మీ ప్రయత్నాలన్నీ సఫలీకృతం అయ్యే అవకాశం కూడా ఉండబోతుందండి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల నిమిత్తం నూతన వ్యక్తులతో పరిచయాలు జరపడం కానీ, కొంత దూర ప్రయాణాలు చేయవలసిన అవసరం కానీ ఏర్పడవచ్చండి. దూర ప్రయాణాలకు వెళ్ళే అవకాశం ఉన్నప్పుడు ప్రయాణపు జాగ్రత్తలను తీసుకుంటూ మీరు ప్రయాణాన్ని కొనసాగించడం వల్ల మీరు వెళ్ళిన చోట మీ ప్రయాణాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకుని రాగలుగుతారు. అన్ని రకాలుగా కూడా అనుకూలతనైతే పొందగలుగుతారండి. మీరు ఎవరికైనా సహాయం చెయ్యాలి అని కోరుకుంటే ఈరోజు మీకు చేతనైనంతలో అందరికీ కూడా సహాయం చేయగలుగుతారు. అది మీ పరిధులు దాటి కాదండి. మీ పరిధులలోనూ మాత్రమే. మీకు ఎంతవరకు మీ యొక్క పరిధి ఉంటుందో, ఎంతవరకు వెసులుబాటు ఉంటుందో అంతవరకు చేయగలుగుతారు. మీ పరిధికి మించి మాత్రం అటువంటి ప్రయత్నాలేవి చేయవద్దు. దానివల్ల ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుందండి. ఎవరైనా మిమ్మల్ని చూసి ఈర్ష్య పడేవారు కానీ, లేకపోతే మిమ్మల్ని చూసి మీ ఎదుగుదలను చూసి అడ్డుకోవాలని చూసే వ్యక్తులు కానీ, ఏదైనా విషయాలలో మీ మాట సందర్భంలో మీ మనసును గాయపరిచేలా మాట్లాడటం కానీ, లేదా మీ పనులను ఆటంకపరచాలని ఏదైనా నిందలు వేయటం కానీ, ఇట్లాంటివి జరిగే అవకాశం కూడా ఉండబోతుందండి. అటువంటి వారి విషయంలో మీరు పెద్దగా స్పందించకుండా మీ పనుల పట్ల మీరు చక్కగా ముందుకు వెళ్తూ మీరేదైతే చెయ్యాలి అనుకుంటున్నారో ఆ పనులను చేసుకుంటూ వెళ్ళడం వల్ల వారు చేసే ప్రయత్నాలేవి కూడా ఫలించవండి. వారు ఏదైతే అనుకుంటారో దానికంటే వారు ఇంకా కిందకి వెళ్ళిపోవడం, వారు మీ మీద వేయాలనుకున్న నిందలు తిరిగి వారికే వెళ్ళటం ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. అందువలన పెద్దగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకునే వారి జోలికి మీరు వెళ్లకుండా, వారు ఏదైనా అన్నప్పుడు కూడా మీరు ప్రతిస్పందించాల్సిన అవసరం లేకుండా మీ యొక్క దృష్టినంతా మీ యొక్క పనుల మీద పెట్టడం, ముందుకు వెళ్ళటం వల్ల మీరు మరింత రాణించే అవకాశం అయితే ఉండబోతుందండి. మీ సమయాన్ని కూడా మీరు చక్కగా సద్వినియోగం చేసుకోగలుగుతారు. కుటుంబ వాతావరణం అంతా కూడా అనుకూలంగా ఉంటుందండి. కుటుంబ సభ్యుల నుంచి కూడా మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వారు అన్ని విధాలుగా సహాయ సహకారాలను అందిస్తూ చక్కటి పనులలో ముందుకు వెళుతూ అందరి మాట ఒకటే ప్రతి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్లయితే కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవడం, కొంతవరకు జాగ్రత్తలను వహిస్తూ ముందుకు వెళ్ళడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజున ఎంతో సంతోషంగా గడుపుకోగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యా రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాసక్తులను అయితే చూపించగలుగుతారు. ఏదైతే తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారండి. మీరు అనుకున్న స్థానంలో మీరు అనుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. పెట్టుబడిలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ పెట్టగలుగుతారండి. చక్కటి లాభాలను కూడా పొందగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు చక్కగా అన్నింటినీ సకాలంలో నిర్వర్తించుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారండి. పనికి తగిన గుర్తింపును కూడా పొందగలుగుతారు. అనుకున్న సమయానికి అన్నింటినీ పూర్తి చేసి గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. కొంతవరకు మీరు ఏది చేసినా కూడా ఫలించే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం లభిస్తుందండి. ఆ దిశగా మీరు ప్రయత్నాలను అయితే చేయవలసి ఉంటుందండి. ఇక ఎవరైతే విదేశీ వ్యాపార రంగంలో ఉన్నారో విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులకు కూడా మీ వ్యాపారంలో మరింత మెలకువలను పాటించగలుగుతారండి. తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. భాగస్వాములతో కలిసి చర్చలు సంప్రదింపులు జరుపుకోగలుగుతారు. అనుకున్న విధంగా లాభాలను పొందుతూ సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్న వారికి కూడా
మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు అనుకున్న విధంగా ప్రతి పనిని బాధ్యతతో పూర్తి చేసుకుని చక్కటి ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా చక్కగా అమలుపరుచుకుంటూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. అయితే ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో అప్రమత్తంగా తీసుకోవాల్సి ఉంటుంది. తెలివైన విధంగా వ్యవహరించగలుగుతారు. ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి అడుగులు వేయగలుగుతారు. కొత్త ఆలోచనలతో మీరు మరింతగా ముందుకు వెళ్ళే అవకాశం కూడా లభిస్తుందండి. సంతోషంగా మీరు అనుకున్న ప్రతిదాన్ని అమలుపరుచుకుంటూ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు మీ యొక్క బాధ్యతలన్నిటినీ సకాలంలో గౌరవప్రదంగా పూర్తి చేసుకుని సంతోషంగా చక్కటి ఆదాయంతో రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. మీ బంధం మరింతగా బలపడుతుంది. ప్రతి నిర్ణయాన్ని కూడా మీ జీవిత భాగస్వామితో మీరు చర్చించుకోగలుగుతారు. వారు అన్ని విషయాలలోనూ కూడా మీకంటూ ఒక నిర్ణయాన్ని తెలియజేస్తూ మీకు చేదోడు వాదోడుగా ఉంటూ కాసింత ఏకాంత సమయాన్ని కూడా గడుపుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ నాయకులు ఉన్నారో రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులకు కూడా కొత్త ఆలోచనలతో మీరు మరింతగా ముందుకు వెళ్ళగలుగుతారండి. నూతన పరిచయాలను పెంచుకోగలుగుతారు. ప్రతి పనిని కూడా ఆచరణలో పెట్టే విషయంలో ముందంజలో ఉండగలుగుతారు. అందరికీ మేలు చేసే విధంగా నిర్ణయాలను తీసుకుంటూ సంతోషంగా శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా తీర్పులు రావటం, మీకు అనుకూలమైన విధంగా మధ్యవర్తుల ద్వారా నిర్ణయాలు తెలియటం, మీకు అనుకూలమైన విధంగా ప్రతి విషయంలోనూ ముందుకు వెళ్ళటం మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు చక్కటి అనుకూలమైన ఫలితాలను పొందగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం చిన్నారులకు మీకు చేతనైనంతలో తీపి మిఠాయిలను పంచిపెట్టడం వలన మీకు అందుబాటులో ఏది ఉంటే అది తీపిగా వారికి నోరు తీపి చేయటం వలన మీరు అనుకున్న విధంగా ఎంతో శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను పొందగలుగుతారు. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.